మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనము ఏం చెప్తున్నాడండి ఆయన? యెహోవా, మేము మా చెవులతో విన్నదంతయు నిజము, నీ వంటి వాడు ఎవడును లేడు, నీవు తప్ప మరి ఇంకొక దేవుడు, నెక్స్ట్ దేవుడు, బిగ్ దేవుడు, స్మాల్ దేవుడు, నడిపి దేవుడు ఇంకెవడు లేడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అసమానమైన దేవునికి మహిమ కలుగునుగాక. పాపము తీయగలిగిన ఏకదేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధత ఇవ్వగలిగి కుటుంబములు కట్టగలిగిన దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంతకంటే పెద్ద మెసేజ్ ఏముందండి? ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనుక దేవుని యొక్క వాక్యంలో అద్భుతమైనటువంటి దైవ లేఖనం ఏం చెప్తుందంటే, దేవా, ఇజ్రాయేలీలందరూ, భక్తి కలిగిన యూదులందరూ, ఆయనను అతి దగ్గరగా ఎరిగినటువంటి దేవుని బిడ్డలందరూ కలిపి పలుకుతున్నటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగం, నా దేవుడు సెలవిచ్చుచున్న దైవలేఖనం ఏమిటంటే, దేవా, ఇజ్రాయేలు దేవా, సర్వలోకమునకు దేవా, సర్వశక్తిమంతుడా అంటే యెహోవా, మేము ఏదేది నీ కోసం విన్నామో అందులో ఒక్కటి కూడా అబద్ధము లేదు తండ్రి. నిజమంటే అదే కదా, ఒక్కటి కూడా అబద్ధము లేదు నాయన, మేము విన్నదంతా నిజమే. నీ వంటి దేవుడు ఈ భూమి మీద ఎవడయ్యా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పెద్ద వలసలో దేవుడు పడిన, నిజమైన దేవుడు పడిన, సత్యమైన దేవుడు పడిన 23 ఏళ్ల కష్టములో మీరందరూ కూడా ఫలాలు, నేను కూడా ఆయన తోటలో ఫలాన్నే. నేను సేవకుని అవడానికి, మీరు విశ్వాసులు అవడానికి, ఒకడు సంఘపరిచారకుడు అవడానికి, ఒకడు పరిచర్య చేయడానికి, ఒకడు కార్యములు చేయటానికి, ఒకడు ఉపకారములు చేయటానికి ఆ దేవుడే మనందరికీ కూడా సోర్సు, కారణభూతుడు, ఆధారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవా, నీ వంటి వాడెవడయ్యా? మేము ఏదేది విన్నామో అదంతా నిజమయ్యా, నీకోసం నిజం. నువ్వు అంత గొప్ప దేవుడవు. నేను అడుగుతున్న ప్రశ్న ఈ రాత్రి ఏంటంటే, ఈ సర్వలోకములో ఉన్నటువంటి సమస్త మనుష్యులకు దేవుడు అడుగుతున్నాడు. దేవుని పక్షాన తన దాసునిగా నేను అడుగుతున్నాను, నీవు ఇంతవరకు ఏదేదైతే విన్నావో, దేవుడు లేదా దేవుళ్ళు అని ఏదేదైతే మీరు వింటున్నారో ఆ విన్నటువంటిదంతా నీ దేవుని పక్షాన నిజమైన విషయాలే ఉన్నాయా? నిజమైన సంగతులే ఉన్నాయా? ఇక్కడ నా దేవుడు వేస్తున్న ప్రశ్న, నా కొరకు మీరు ఎన్ని పరిశీలనలు చేసుకోండి, నా కొరకు మీరు ఎన్ని పరిశోధనలు చేయండి, ఇంటర్నెట్లో వెతకండి, ఆన్లైన్లో వెతకండి, యూట్యూబ్లో వెతకండి, ఫేస్బుక్లో వెతకండి, ఎక్కడెక్కడైనా వెతకండి, నా కోసం మీరు విన్నదంతా నిజమైనట్టు ఈ లోకములో దేవుళ్ళు అని ప్రకటించబడుతున్న వారి మాటలు కూడా నిజమేనా? ఒకవేళ నిజమైతే నాకు చూపించండి. ఇది నా దేవుడు ఈ చిన్న గ్రామానికి అడుగుతున్న ప్రశ్న కాదు ఇది. ఈజ్ ఆస్కింగ్ టు ద హోల్ వరల్డ్. 750 కోట్లు, సుమారుగా 800 కోట్ల మంది ప్రపంచ జనాభాని అడుగుతున్నాడు, నీవు దేవుణ్ణి కూర్చుని విన్న సమాచారం నిజమేనా? నీ దేవుడు నిజమేనా అని అడుగుతున్నాడు. ఇక్కడ అటలు అనగనగా ఒక రాజట, 7 కూతుర్లట అని చెప్పే క్రైస్తవ్యములు ఎప్పుడు అటలు ఉండవు, బోగట్టలు ఉండవు. క్రైస్తవులు ప్రకటిస్తున్న దేవుని పిల్లలని పిలుచుకుంటున్న మేం ప్రకటిస్తున్న దేవుడు నిజమైన వాడు. ఎవరండి? ఆయన గూర్చిన విషయాలు, మీరు వింటున్న విషయాలు, మేము విన్న విషయాలు, మీరు చూస్తున్న విషయాలు, మేము చూసిన విషయాలు నిజమైన విషయాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన విషయాలు. నా దేవుడు నిజం మాత్రమే చెప్తాడు, నిజాన్ని మాత్రమే తన దాసుల చేత, తన బిడ్డల చేత ప్రకటింపజేస్తాడు. ఏది? నీవు సేవించుచున్నవారు. నేను విమర్శ కాదు, సద్విమర్శ, మీ ఆలోచన కోసం అడుగుతున్నాను. నీవు దేవుని కోసం విన్నవన్నీ నిజమేనా? విన్నవన్నీ నిజమేనా? సూర్యుడు ఒక నక్షత్రం అంటారు, మళ్ళీ ఆ నక్షత్రం వచ్చేసి ఒక ఆవిడతో సంసారం చేస్తే ఇంకొకడు పుట్టాడట. నేను అడుగుతున్నాను, వెరీ ఫెయిర్ అండ్ స్ట్రైట్, అతను నిజమేనా? ఆ సత్యం అది సత్యమేనా అసలు? ఇదంతా ఫేక్ అండి. కానీ నా ప్రజలు చాలామంది నమ్ముతున్నారు, చాలామంది నమ్ముతున్నారు. ఇది మచ్చుకు ఒకటి చెప్పాను మీకు ధైర్యంతో. కానీ ఇలాంటివి తల వెంట్రుకలన్నీ ఉన్నాయి,
నీ జుట్టు ఎన్ని విడివిడి ఆ వెంట్రుకలు ఎక్కడతావు ఎంత ఉంటాయో అన్ని ఉన్నాయి అలాంటివి. ఒక్కటి కాదు, అన్ని ఉన్నాయి. కానీ నా దేవుడు ప్రకటిస్తున్న ప్రకటన, మేము మీకోసం ఏదైతే విన్నామో తండ్రి అదంతా నిజం, ఇట్స్ రియల్, ఇట్స్ వాస్తవం, వాస్తవం, వాస్తవం. నువ్వెంత ధన్యురాలువో క్రైస్తవ సంఘమా చూడు. అందుకన్నాడు దేవుడు, ఇశ్రాయేలు నీ భాగ్యము, నీ భాగ్యం ఎంత గొప్పదో. కొందరు క్రైస్తవులు కృంగిపోతుంటారు, సత్యము తెలియక కృంగిపోతారండి. అసలు ఒక మనిషి కృంగిపోయినప్పుడు అన్ని బాగు చేసేది ఏంటో తెలుసా? నోట్ల కట్టలు కాదు. ఒక మనిషి బాధపడుతున్నప్పుడు వాడిని పర్వాలేదురా భయపడకు అని చెప్పేది ఏంటో తెలుసా? పెద్దన్నో, పెద్ద పోలీసు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు కాదు, వాళ్ళేం చేయలేరు. ఒక మనిషి కృంగిపోవడానికి, వాడు లేవాలి అంటే, వాడికి నిజమైన స్వాతంత్రం కావాలి అంటే వాడికి ఏం కావాలి తెలుసా? నా బైబిల్ చెప్తుంది, సత్య గ్రంథమైన, వేద గ్రంథమైన, నీతి గ్రంథమైన, పరిశుద్ధ గ్రంథమైన నా బైబిల్ చెప్తుంది, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. వేదన, దుఃఖము, పాపము, అవిధేయత, రుగ్మత, అశాంతి, కామము, అన్ని రోతల నుంచి కూడా సత్యము మిమ్ములను. హూ ఇస్ ద ట్రూత్? ఆ సత్యం ఎవరు? ప్రభువైన యేసు. ఇంతకంటే గొప్ప నిజం ఉందండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవా, మేము నీ గూర్చి విన్నదంతా నిజమై ఉన్నది, నిజమై ఉన్నది. ఏది? నువ్వు నీ దేవుడు, నా దేవత, నా దెయ్యం, నా ఇష్టదైవం. ఇది ఒక పెద్ద ఇష్టదైవం అంట. అంటే దేవుళ్ళ మధ్య తగు పెట్టేసిందే కదా ఇది కూడా. వాళ్ళు ఎక్కువ దేవుళ్ళు అయితే ఇష్టదైవం అంటే నీకు ఒకటి ఇష్టం, మరి ఇంకోటి ఇష్టపడట్లేదు ఎందుకు? అది నువ్వు దేవుడికి కయ్యాలు పెట్టేస్తున్నట్టే కదా. నేను అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్. అని నీకు ఇష్టం దైవుడు అంటే దేవుడికి నీకు నచ్చినట్టుగా ఎంచుకునేటువంటి అర్హత నీకు ఎలాగుంటుంది? ఇది ఒక ఫేక్ మాట కాకపోతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా దేవుడు బైబిల్ అన్నాడు, మీరు నన్ను ఎంచుకోలేదు, నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. ఇది కదా దేవుడు పలకాల్సిన మాట. ఎలా పలకాలి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వెవడు ఎంచుకోవడానికి? నీకు ఆకాశం ఎప్పుడు పుట్టిందో తెలుసా? భూమి ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఇంతకు నువ్వెప్పుడు పుట్టావో సరిగ్గా ఎగ్జాక్ట్గా సెకండ్స్తో పాటు నిజంగా మీ అమ్మాయినా చెప్పగలదా? సెకండ్స్తో పాటు అవ్వదు. నిమిషాలు తేడా. అమ్మ ఎప్పుడు పుట్టానమ్మ అంటే నువ్వు సరిగ్గా అమాస వస్తుంది కదమ్మా, అలాగా అమాస వచ్చినప్పుడు ఏవో బండ గుర్తులు చెప్తుంటారు. మళ్ళీ ఎవరు? కన్నోళ్ళే. దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ద ఎగ్జాక్ట్ డేట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇర్మియా, నీవు తల్లి గర్భములో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడు అంటే ఇతను. దేవుడు అంటే ఈ టైప్ ఉండాలా. నువ్వెప్పుడు పుట్టావో కాదు, అసలు పుట్టక ముందే నీ చరిత్ర ఏంటో నేను ఇప్పుడు ప్రకటిస్తున్నా. నా దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఇశ్రాయేలు పలుకుతున్నారు, దేవా, మేము నీ కోసం ఏమేమి విన్నామో అదంతా పెద్ద ఫేకు అంటున్నారా? నిజం, నిజం. మేము విన్నదంతా నిజం ప్రభువా. నేను ప్రకటిస్తుంది కూడా నిజమే. ప్రతి దాసుడు ప్రకటిస్తుంది నిజమే. ఎందుకంటే వారు నిజం పక్షా నుండి మాట్లాడతారు కాబట్టి నిజమే చెప్పాలా. ఎందుకంటే ఇప్పుడు నా శత్రువుకి నాకు చిన్న తగు వచ్చింది, అప్పుడు మా మధ్య చిన్న లెక్క వచ్చింది, 2 రెళ్ళు పావు తక్కువ 4 అని నేను అన్నాను. ఆడు ఒప్పుకుంటాడా? పోనీ ఆడు చెప్తే నేను ఒప్పుకుంటానా? మళ్ళీ మేమిద్దరు శత్రువులమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరందరి శత్రుత్వం ఒకలాగా ఉంటుంది, దేవునితో లెక్కలు కరెక్ట్గా ఉంటాయి. ఉండకపోతే పోతావు నువ్వే. అబద్ధం. దేవునితో లెక్కే. మీ అందరి లెక్క, మనందరి లెక్క దేవుడు తీసి పడేస్తాడు ఒక్క దెబ్బకి. నిజం మాత్రమే ఉంటుంది దేవుని లెక్కల్లో. నీకులాగా 68 ఒకప్పుడు, 28 ఒకలాగా, మళ్ళీ 48 ఇంకొకప్పుడు అలా మాట మార్చి చెప్పడు నా దేవుడు. మన దేవుడు మనం ఆయన కోసం ఏమి వింటున్నామో అది నిజం అని నిరూపించాడు. ఇప్పటికీ అది సత్యమే. కానీ నువ్వు దేవుళ్ళ కోసం వింటున్న ఈనాటి నిజాలు, నీ సొంత నిజాలు ఏవీ నిజాలు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎర్ర సముద్రము చీల్చాను నేను అని దేవుడు బైబిల్లో రాయించాడు. అది అబద్ధమా నిజమా? ఇప్పటికి కూడా నువ్వు గూగుల్లో కొట్టి సెర్చ్ చేసుకుంటే నిజమే అని ఏ మ్యూజియంకి వెళ్ళినా చెప్తుంది. కానీ నేను అడుగుతున్నాను, పాల సముద్రం చిలకగా ఏం పుట్టింది? ఫస్ట్ అన్న కాదు, ఫస్ట్ విషం పుట్టింది. ఒక అతను వచ్చి తాగేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ ఏం పుట్టింది? విషం. అలాహలం. ఏంటది? అలాహలం. ఒక అతను వచ్చి తాగేశాడు. అది పొంది తాగేశాడు లేదు నాకు తెలియదు. కానీ నేను డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, పాల సముద్రం ఎక్కడుంది అసలు?
అరేబియా సముద్రం చూసాము, హిందూ మహాసముద్రం చూసాము, అంటార్కిటికా చూసాము, కాస్పియన్ సీ చూసాము, బ్లాక్ సీ చూసాము, మెడిటరేనియన్ సీ చూసాము, ఇంకా బోల్డ్ అన్ని సముద్రాలు చూస్తున్నాము, చూడొచ్చు ఇప్పుడు కూడా. కానీ వేర్ ఈజ్ మిల్క్ సీ? పాలసముద్రం ఎక్కడ? లేదంటే చిలగ్గా ఫస్ట్ విషం వచ్చింది, ఒక అతను తాగేసాడు, వచ్చి తర్వాత అమృతం వచ్చింది, అది ఇంకొందరు తాగేశారు. ఎక్కడుంది అసలు చూపించో, దానికి చరిత్ర ఉందా, అది నిజమేనా? నా బిడ్డలకు తెలియాలి. నేను రోషంతో ఎందుకు ఇంతకంటే చెప్తున్నానంటే భారతీయులకు అర్థమవ్వాలి. జ్ఞానము లేక నశించిపోతున్న నా బిడ్డలకు, నా ప్రియులకు, నాకు ఇష్టమైన వారికి అర్థమవ్వాలి, జ్ఞానులకు అర్థమవ్వాలి. అరే మనం ఇంత ఇల్యూషన్లో బతుకుతున్నామా? అవును. అంతమందికి ఎందుకు నెమ్మదిగా ఎందుకు వేసుకున్న ప్రశ్న, అది నిజమే. ఇల్యూషన్లోనే బ్రతుకుతుంది లోకం. చాలా వరకు పిహెచ్డి క్యాండిడేట్ సైతము పాలసముద్రంలో అలాహలం పుట్టిందట అని చెప్పేసి ఇప్పటికల్ దే ఆర్ స్టిల్ బిలీవింగ్ అండ్ వర్షిపింగ్ ద సేమ్. దాన్నే పూజిస్తున్నారు. నా పిల్లలందరికీ, ఇలాంటి మన భారతీయ జ్ఞానులందరికీ కూడా, కాస్త అజ్ఞానులను అందరికీ కూడా సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. కమ్ టు జీసస్. యేసు దగ్గరకు రండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మేము మీకోసం ఏదేదైతే విన్నామో అవన్నీ నిజములు ప్రభు, నిజాలు తండ్రి. జస్ట్ దే ట్రూ 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 ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అన్ని కోణాల్లో అవి నిజమే. కనుక దేవుడు అడుగుతున్నాడు అద్భుతమైన ప్రశ్న. మీరు సేవిస్తున్న దేవుళ్ళు లేదా దేవతలను ప్రియంగా కొలుచుకుంటున్న మీ పిల్లలు లేదా మీరు సేవిస్తున్న ఇష్టదేవతలు నిజమా? నిజమా? ఇది నా ప్రభు ఈ చిన్న పల్లెకు ఈ 70-80 మందికి అడగట్లే. మళ్ళీ చెప్తున్నాను, టోటల్ ఈరోజు ప్రపంచ పాపులేషన్ 850 crores అందరిని అడుగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, నా దేవుడు ఏం చెప్పినా నిజమే. ఎర్ర సముద్రం చీలిపోయిందని రాశాడు, కానీ నువ్వు పాల సముద్రం చీలిపోయింది ఎన్నొచ్చింది అన్నావు. ఎర్ర సముద్రం ఇప్పటికీ కనిపిస్తుంది. దాంట్లో పడిపోయిన ఫరో తాలూకా రథముల యొక్క చక్రముల ఆ ఆనవాళ్ళు, ఆ ఫాసిల్స్ స్టిల్ దే ఆర్ రిమైన్డ్ అండ్ ఇన్ ద మ్యూజియంలో ఉన్నాయి. మరి అది నీ పాల సముద్రం యొక్క తొట్టి చిలికిన కవ్వం ఎక్కడుందో నాకు చూపించు. ఆ కవ్వం ఆయన సముద్రం మీద ఎలా చిలికారు? ఏ వారం మీద చిలికారా? సముద్రంలోనే చిలికారా? ఎలా చిలికారు? సముద్రంలో వెన్నెల పుడుతుంది నాకు చెప్పాలి కదా, నా మైండ్కి అర్థం కావాలి కదా. అది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఫేక్ మరి అది ఫేక్ అయినప్పుడు దాని మీద ఎవరెవరో ఉన్నారట, ఎవరెవరో పుట్టారట, వాళ్ళు కూడా ఫేకే. మరి అసలుదే కూర్చున్న భూమే ఫేక్ అయినప్పుడు నేను భూమి మీద నిలిచిండి ఉండగా అని అన్నాను అనుకోండి, భూమి ఫేక్ అనుకోండి. ఇప్పుడు భూమి మీద నేను నిలబడి ఉండగా అని అన్నాను అనుకోండి, మరి భూమి ఫేక్ అయినప్పుడు నిలబడిన నేను ఖచ్చితంగా ఫేక్ అవుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నేను మీ అందరినీ సత్యము వైపు నడిపించి ఆదరణ లేక కృంగిపోతూ సత్యము దొరక్క నలిగిపోతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే, ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు, అధైర్యపడొద్దు అని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అజ్ఞానంలో ఉంటే నువ్వు క్రైస్తవుడు కాకపోతే, సత్య విశ్వాసం కాకపోతే దేవుణ్ణి విశ్వసించు. ఒకవేళ దేవునిలో ఉండి ఏం దేవుడు అని నువ్వు ఒకవేళ భయంకరంగా నీ సొంత పాపములతో కృంగిపోతే, నువ్వు నమ్మిన దేవుడి యొక్క భాగ్యం నీకు తెలియలేదు. ఇలా నమ్మి చూడు. నేను చేసినటువంటి ప్రసంగ కోణంలో నువ్వు నమ్మి చూడు. యూ విల్ బి ఫ్రీడ్. స్వతంత్రుడు అయిపోతావు. దేవునికి స్తుతి కలుగును గాక. గనుక బాధ్యతతో ఒకసారి నిజ దేవుని కోసం జాగ్రత్తగా వినండి. ఈవెన్ క్రైస్తవులైనా బాగా వినండి. ఎందుకంటే క్రైస్తవుల యుండి కూడా సోలిపోయిన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అవును, అందుకే క్రైస్తవులు కాని వారికి క్రైస్తవుడు ఆయన వారికి నా ప్రభు చెప్తున్నాడు, దేవా యెహోవా, నేను ఏదేది నీ కోసం వింటినో అదంతా నిజము. ఇట్స్ రియల్, ఇట్స్ ట్రూ, ఇట్స్ హ్యాపెండ్, ఇట్స్ అన్ ఈవెంట్. అవి సంఘటనలు ప్రభువా, కథలు కాదు, మిథాలజీ కాదు తండ్రి. దట్స్ అన్ హిస్టరీ, చరిత్ర నాయన. నీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా యేసుదేవుడో కాదు, మా ఆయన చెప్పాడు, మరి ఆయన చర్చికి వెళ్తాడు, నేను ఆయన వెనక్కి వెళ్ళకపోతే బాగోదు కదా అని ఆయన వెనకాల ఓరకనే బైబిల్ సల్లగా పట్టుకెళ్ళిపోయిన భార్యలారా, అంగీకరించండి. మీ ఆయన సేవిస్తున్న దేవుడు నీకు కూడా దేవుడే. ఆయన వాస్తవ పురుషుడు. ఆయన కూర్చుని విన్నవన్నీ సత్యాలు, నిజాలు మాత్రమే. దేవునికి స్తుతి కలుగును గాక. అవి నిజాలు. గనుక చాలా సంగతులు ఈ భూమి మీద అబద్ధములుగా నిలబడి ఉన్నాయి. చాలా సంగతులు
అబద్ధాలు నిలబడి ఉన్నాయి. అవన్నీ పటాపంచలు అయిపోవాలంటే సత్యము కొరకు ఈరోజు నువ్వు సాధనంగా మారిపోవాలి. నీ సంఘములో నీవెక్కడికంటే వెళ్ళు, సంఘములో నువ్వు సత్యానికి సాధనంగా మారిపో. ఎందుకంటే నీ చుట్టూ పాపులు, దుర్మార్గులు, అజ్ఞానములు ఉన్నవారు, చదవబడిన వారు, చదువుకున్నవారు సైతము దుర్మార్గంగా మసులుతున్న దినాలు ఇవి. వారందరినీ విడిపించే బాధ్యత ఇక్కడ కూర్చున్న అందరి మీద ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ there is a greatest responsibility upon your shoulders to free all the people. అందరినీ విడిపించే బాధ్యత నీ మీద ఉంది. మీరు అనొచ్చు, విశ్వాసులు జనరల్గా ప్రసంగించే పని ఎవరిది? మందా? పాస్టర్లది? నో, ప్రసంగించే పని పాస్టర్లది కాదు. సత్యము చెప్పే పనిది. సత్యము చెప్పే పని, ఈ సత్యము చెప్పే పని ఒక్కరిదా? ప్రపంచానిదండి, విశ్వాసులందరిది, సంఘం అంతటిది సత్యం చెప్పే పని. ఆ పనిలో సంఘం ఉండి తీరాలి. విన్నవన్నీ నిజాలన్నప్పుడు సరిచేసుకోవటానికి మనం ఎంత ఆతృత పడాలండి, ఎంత ఆతృత పడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సత్యం కొరకు ఆతృత లేనోడు, సత్యము తెలిసిన ఆతృత లేనోడు వాడు పెద్ద దౌర్భాగ్యుడు. సత్యం కొరకు యూ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్, కొన్ని అడుగులు తీసుకోవాలి. టు స్ప్రెడ్ ద ట్రూత్, సత్యాన్ని వ్యాప్తి చేయటానికి. టు పాస్ ద ట్రూత్, సత్యాన్ని పాస్ చేయటానికి. నాకేం పట్టదంటే, మధ్యాహ్నం వై ఆర్ హియర్, వై ఆర్ గో టు చర్చ్, ఎందుకు చర్చ్కి వెళ్తున్నావు? లీవ్ ద బైబిల్ అండ్ మింగిల్ ఇన్ టు ద వరల్డ్. బైబిల్ వదిలే, ప్రపంచంలో కలిసిపో. యాక్షన్ చేయకు. డ్రామాలు, నాకు డ్రామా క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు. నేను నా విశ్వాసాలు అసలు ఒప్పుకోను. ఉత్తికి ఆరేస్తుంటాను ప్రతిరోజు చర్చిలో. నా కోసం అడగండి, చెప్తారాలే. అస్సలు ఒప్పుకోను. ఉంటే ఉండు, లేకపోతే పో అని చెప్తాను అంతే. నాకు తెలిసినంత మేరలో, తెలిసిన దాంట్లో సత్యంలో నడుచుకోకపోతే నువ్వెవడివి, నువ్వెందుకు చర్చకొస్తున్నావు? అసలు చర్చితో నీకేం పని? అడుగుతున్నాడు కదా బైబిల్లో. భక్తిహీనుడితో దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చదువు బాబది, చదువు 51. ఎప్పుడే మర్చిపోయావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి అమ్మా, తీసారా? నా కట్టడ వివరించడానికి నీకేం పనిరా, దొంగోడా, వ్యభిచారి అని పిలుస్తున్నాడు. అది భక్తిహీనులతో దేవుడు వినండి ఎట్లు సెలవిస్తున్నాడు. అందరు వినండి, జాగ్రత్తగా వినండి. ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించడానికి నీకేం పనిరా, నా నిబంధన నీ నోట, నీ పనికి మాలిన నోట వచిస్తావెందుకు? నేను ఎన్నిసార్లు, లక్షల కోట్ల సార్లు నేను దిద్దినప్పుడు చీ 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 అని నా దిద్దుబాటు అసహించుకున్నావు కదరా. అలాంటి నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసేసిన నీవు, నీ కార్యాలంటే చెప్తున్నాను విను. దొంగను చూస్తావు, దొంగ కార్యాలు, దొంగ వ్యాపారాలు చేస్తుంటావు. మళ్ళీ వ్యభిచారిని చూస్తావు, దాంతో కూడా సాంగత్యం చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చాలా ఉన్నాయి, చదువుకోండి. రిఫరెన్స్ చెప్తాడు రవి. అర్థమైందా? ఇది నాది కాదు, నా ప్రభువు మాట. నా ప్రభు ఏం చెప్పినా నిజాలే చెప్తాడు. ఆయన పక్షాన్ని ఉండటానికి నాకు ఇష్టమైంది. ఆ నిజం పక్షాన్ని నేను ఉన్నాను, మేమందరం ఉన్నాము. అందుకే నిజాలే ప్రకటిస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు ఉరిపోసుకున్నా, ఎవడు ఉరిపోసుకోకపోయినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు నన్ను నియమించింది నా వాక్యమును ప్రకటించు. అది వినరు ప్రభు అన్నాను అనుకో, ఏసుకెళ్తా అన్నాడు. వాళ్ళు వినటము వినకపోవడం నీ బాధ్యత ఏంట్రా? వారు వినినను, వారికి నచ్చినను, నచ్చకపోయినా నేను నిన్ను నియమించాను కదా. యూ టెల్ ద ట్రూత్, దట్స్ ఆల్. అది కత్తిలాగా కోసుకెళ్ళిపోని, గుండెల్లో దిగిపోని, కడుపులో పొడుచుకొని చచ్చిపోని, నో ప్రాబ్లం. కానీ నువ్వు సత్యమే చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మహాకృపను బట్టి 23 ఏళ్ళుగా నేను స్థాపించిన మందిరానికి వస్తున్నా. ఏ విశ్వాసతో నేను రాజీ పడలేదు. సత్యం విషయంలో ఏ విశ్వాసతో పడ్డానేమో మైక్ దగ్గరకు వచ్చి చెప్పండి, ధైర్యం ఉంటే మీకే. నేను పడలేదు అలా ఆలోచి. సంఘ పెద్దల దగ్గర నుంచి చిన్న విశ్వాసం ఎవరిని అనుకుంటాను, వాళ్ళని కూడా తిట్టాను నేను. నువ్వు రైట్ లేకపోతే నువ్వు అసలు, మా సంఘ పెద్ద తిట్టాను, దానిలకే తిట్టాను నేను. నువ్వు రైట్గా ఉండకపోతే బల్లెవద్దు అన్నాను. అన్నాను లేదు, దానికి ఎక్కడ దాని అన్నాను లేదయ్యా, అది ఆయనే సాక్ష్యం. నువ్వు ఇవ్వద్దని చెప్పాను, నువ్వు సరిగ్గా లేకపోతే బల్లెవద్దు అన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పాస్టర్లు పరిపాలించేటువంటి సంఘాలని పాస్టర్లు పరిపాలించే సంఘ పెద్దలు అయిపోయారండి. పాస్టర్లు, పాస్టర్ నువ్వు 3 గంటలకే రా. అతనికి ఈడెవడు ఫోన్ చేయడానికి, ఈడెవడు అంటున్నాను. నువ్వు 3 గంటలకు రా, నేను కొంచెం వేరే పనులు ఉన్నాను. నువ్వెవడు రా నేను అడుగుతున్నాను.
నువ్వు పిలిచావా పాస్టర్ని పరలోకం నుంచి? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు లోబడు ఆయనకి. అయ్యా ఏం చేయాలయ్యా? ఇటుకలు మొయ్యమంటావా? చీపుతో తొడమంటావా? ఏం చేయాలి? దైవ సేవకుడి దగ్గర నువ్వు నోరు మూసుకొని లోపడాలి. మనది ఆ టైప్ కాదు. డానియల్ గారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రేరుగా రాకపోతే అసలు బలైవద్దు. అది రైపాస్ గారు నడిపిస్తున్న సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేమంటా అనుకోను ఆయన, నాకేం పర్లేదు. కానీ వాక్యం మన ఇద్దరిని పట్టి ఉతికేస్తాడు. నేను ఇప్పుడు నిన్ను ఉతకకపోతే మన ఇద్దరిని ఇంకోటి ఉతికేస్తాడు. ఎవరు? మరి అప్పుడు నేను రాజీ అవ్వకూడదు కదా. ఏ మొహమాటం కోసం అతనితో నేను రాజీ అయితే మా ఇద్దరం కలిసి ఉతికించుకోవాలా? ఇది చాలా డేంజరు. అందుకే దైవ సేవకుడు నువ్వు నడిపించడం కాదు, ఆయన నడిపించినట్టుగా నువ్వు నడువు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ట్రూ గాస్పల్ చర్చిలో అలాంటివి ఏం చల్లవు. దేవుని దైవలు 23 ఏళ్ళుగా మా ప్రభువుని కోసం మేమేమేమేది అది విన్నామో అదంతా నిజం అన్నట్టుగా మేము ప్రకటించిందంతా నిజమే చెప్తాం, అంతే. ఎవడు లోపల ఉండని వెంటనే అలాగైతే కుదరదని దులిపేసి వెళ్ళిపోతాడు అనుకో, వెళ్ళిపో టాటా అని చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకేం మొహమాటం లేదు. విశ్వాసం విషయంలో మొహమాటము లేనివాడవనియు అన్నాడు యేసు ప్రభువుని పొగుడుతూ నీవు ఎవరి నిమిత్తము మొహమాట పడవనియు. అట్టి దేవుడిని పట్టుకొని మొహమాటాలకు వెళ్తావా? మావోడేనండి, కొంచెం చూసుకోండి, మావోడు కొంచెం చూసుకోండి. ఎవడరా నువ్వు? దేవుని దగ్గర రికమెండేషన్లు ఏం పని చేయవు. సిన్ ఇస్ సిన్, ట్రూ ఇస్ ట్రూ, అంతే. పాపం పాపమే, సత్యము సత్యమే, అంతే. దేవుడు ఎంత ధైర్యవంతుడు, ఎంత గొప్పోడు అంటే ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకోండి. మోషే మీ అక్కకి నేను కుష్టి ఇచ్చాను అన్నాడు. ప్రభు మీ అక్క అయితే నాకేంట్రా, నా సేవకత్వానికి విరుద్ధంగా మారింది, మీ అక్క కుష్ఠరోగి అయిపోను గాక అన్న దేవుడు పలికాడు. మోషే అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఆనాటి ప్రవక్త ఎవడో కాదు, మళ్ళీ ఆనాటి ప్రవక్త మోషే ముందే అక్కకేమొచ్చింది? కుష్ఠొచ్చింది. మళ్ళీ తమ్ముడు గనక బాధపడ్డాడు, తండ్రి మా అక్కకి ఏదో భక్తి విధానం తెలియలేదు నాయన, మా అక్క తండ్రిని మళ్ళీ వేడుకుంటే ఆ శక్తి కలిగిన దేవుడు అద్ది అలా లైన్కి రండి. ఎవర్రా నన్ను ఎదిరిస్తారు మీరు? నేను సర్వశక్తిమంతుడిని, నాకు అసాధ్యమైనదే. అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, సత్యం సత్యమే. మోషే మీ అక్క కుష్టి వచ్చింది, వెళ్ళి చూడన్నాడు. చూస్తే నిజమే కుష్టి. దేవుడు వారసత్వాలు పిల్లడు. దేవుడు ఎప్పుడు కూడాను అమ్మో మావోడు తాలూకైనట అని చెప్పేసి నీలాగా ఆయన ఎప్పుడు మోమాటాలకే వెళ్ళాడు. మోమాటాలకి వెళ్ళిన సంఘ పెద్దలు కానీ, మొగమాటాలకి వెళ్ళిన నాలాంటి పాస్టర్ గారులు కానీ నాశనం అయిపోతారు. ఎస్, ఆడు పాస్టర్ అయినా కూడా నువ్వెవడు మోమాటానికి వెళ్ళటానికి? వాక్యం ఏమి చెప్తుందో దాన్ని ప్రకటించడానికి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. వాక్యం ప్రకటించు, అంతే. దానికి మించి ఒక్కటి కూడా మాట్లాడుకో, 4 కోసేస్తాడు దేవుడు. అబద్ధమాడు నాలుక, ఎక్కువ వదిలిపడుతున్నావు, కోసేస్తాడు, జాగ్రత్త అన్నాడు దేవుడు. నేను చెప్తుంది కాదు, ఇది రిటన్ ఇన్ ద బైబిల్లో రాసింది. కాబట్టి సత్యం కొరకు మనందరం కూడా సాధనాలుగా మారాలి. ప్రభు కొరకు మనం వింటున్న విషయాలన్నీ నిజములే. దాసుడు కూడా నిజమే చెప్పాలి, సంఘ పెద్దలు కూడా నిజమే ఆడాలి, నిజమే ప్రవర్తించాలి. మనం లోకానికి వెలుగండి, మన లోకానికి ఉప్పు అండి. ప్రభు చెప్తున్నాడు, ఉప్పు తన సారము కోల్పోతే మళ్ళీ ఇంజక్షన్ వేసి ఉప్పు ఇంజక్షన్ ఉంటుంది, మళ్ళీ ఉప్పు ఇంజక్షన్. ఇప్పుడు ఉప్పుకి ఇంజక్షన్ ఉంటుందా? మళ్ళీ ఉప్పు సారం ఎక్కడానికి? సత్యవంతుడు, క్రైస్తవుడు, నిజాయితీపరుడు, ధర్మాత్ముడు అనుకుని పిలువబడుతున్న సత్య క్రైస్తవుడు వాడి సారాంశం కోల్పోతే వాడు దేని చేత మళ్ళీ సత్యవంతుడు కాగలడు? నో, అని బయటకు నెట్టేయటమే అన్నాడు. ఉప్పు పాడైపోతే అప్పుడు మనుషులు ఏం చేస్తారు? దాన్ని తొక్కుదురు. అలాగే నిన్ను కూడా తొక్కుతారు. వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకవు. అలాగా ఎందుకు చెప్తున్నాడు అంటే, నిజంగా మమ్మల్ని ఈ 23 ఏళ్ళుగా ఆ వాక్యమయ్యున్న ఉప్పయ్యున్న దేవుడే నడిపిస్తున్నాడు. అందుకు మేమందరం సహకరిస్తున్నాం. దేవుని దేవలు మా పిల్లలు సహకరిస్తున్నారు. ఒకవేళ సహకరించకపోతే ఏం చేస్తారండి అంటే, వీ విల్ కిక్ అవుట్ దెమ్, అంతే, సింపుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట తోసేస్తాం, అందులో ఏం నువ్వు పనికి రావురా బాబు వెళ్ళిపో అని చెప్తాం. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది అది చేయాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే అవి నిజాలు మార్చే ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే సత్యం మనల్ని మార్చాలి, సత్యం మనల్ని దిద్దాలి. అంతేగాని సత్యమా నేను క్లాస్ చెప్తాను కాస్త విను అని సత్యాన్ని కూర్చోబెట్టి నువ్వు క్లాస్ చెప్తావా? ఇది పాపిష్టితనం కాదా? ఇది అహంకారం, అహంభావం కాదా? కాబట్టి
మనం ఏం చేస్తున్నాము అంటే నిజంగా వాక్య విషయంలో ఎక్కడ తప్పిపోతున్నామేమో, తూలిపోతున్నామేమో చూసుకోండి. ఒకవేళ ఆదరణ లేకపోతే ఈ గొప్ప మాటలు పట్టుకొని ఈ రాత్రే బలపడండి. నా దేవుడు సర్వశక్తిమంతుడు. నేను ఏ విషయంలో కృంగిపోకూడదు, ఎందుకంటే నన్ను లేవనెత్తేది సత్యమే, సత్యపురుషుడే. ఏదైనా అది వ్యాధి అయినా, బాధ అయినా, క్రూరత్వమైనా, ఇదంతటికీ కారణం పాపం అండి. అసలు పాపమే లేకపోతే మనందరికీ నడుము నొప్పులు, జబ్బులు, కుష్ఠులు, క్యాన్సర్లు వచ్చిండేవండి. అసలు ఏదైనా తోటలో కుళ్ళిపోయిన పళ్ళు, రాలిపోయిన ఆకులు ఉండేవా ముందు? పాపానికి ముందు, పాపం ప్రవేశించక ముందు కుళ్ళిపోయిన ఆకులు, రాలిపోయిన చెట్లు, కుళ్ళిపోయిన వేర్లు ఉండేవా? అసలు ఎందుకు వచ్చాయి అవన్నీ అంటే పాపము. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. ఆ మహిమ ఏంటంటే, ఆ మహిమ ఆరోగ్యం కావచ్చు, ఆ మహిమ ఏంటి ఉద్యోగం కావచ్చు, ఆ మహిమ వ్యాపారం కావచ్చు. ఉద్యోగం పొందలేకపోతున్నారు, వ్యాపారం పొందలేకపోతున్నారు, ఆరోగ్యం పొందలేకపోతున్నారు. వై అంటే దే హ్యావ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మహిమను కోల్పోయారు. వై దే హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు కాబట్టి. ఇది మనుషుని యొక్క అసలు జబ్బు ఇదే. దీన్ని మార్చడానికే యేసయ్య వచ్చాడు. దీన్ని మార్చకుండా చర్చిల లోపల సన్నాయి నొక్కుల్లాగా అలా కాదు కానీ పాస్టర్ గారు కొంచెం ఏదైనా వెసులుబాటు ఉంటే అని దైవజనుడికి, ముఖ్యంగా వాక్యానికి సన్నాయి నొక్కులు నొక్కకు నీ పేక నొక్కేస్తాడు దేవుడు డైరెక్ట్గా. అవును, సన్నాయి నొక్కులు వాక్యాన్ని నొక్కకండి, ఎందుకంటే దేవా నువ్వు మాట్లాడుతండి అనాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సామ్యుయేలు ఏమన్నాడు? సామ్యుయేలు చెప్పు నాన్న, సామ్యుయేలు చెప్పు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు సామ్యుయేలు ఏమన్నాడు? చిత్తమున ఏలినవాడా నీ దాసుడు ఎదిరించుచున్నాడు అన్నాడా? నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మయ్యా అని తల వంచి వినమ్రతతో, సంస్కారముతో, సభ్యతతో అడిగాడండి. వాక్యం మాట్లాడుతున్నప్పుడు నువ్వు తల వంచి నోరు మూసుకొని వినాలంతే. ఎందుకంటే అది పాస్టర్ గారి స్వరం కాదు కదా. పొందెక్కరించేద్దాం అనడానికి, పాస్టర్ మాకు తెలియదా ఏంటా అనడానికి పాస్టర్ గారి స్వరం కాదు అది. అవును, ఇట్స్ ఎ గాడ్స్ వాయిస్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి దైవస్వరం అండి. దాన్ని ఎలా ధిక్కరిస్తావు? నీకు ఎన్ని గుండెలు కావాలి దాన్ని ధిక్కరించడానికి? లోబడిపోయి తలం చేయాలంతే. చిత్తమున ఏలినవాడా, నన్ను పరిపాలించినవాడా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ప్లీజ్ సెలవివ్వు తండ్రి. ఎంత నమ్రత! దేవునికి స్తోత్రం కలిగినగాక. ఎందుకంటే నువ్వేం మాట్లాడినా నిజమే మాట్లాడతావు ప్రభా. ఐ నో దట్. నాకు తెలిసిన ఆయన నువ్వేం మాట్లాడినా నిజమే మాట్లాడతావు తండ్రి. నీ దేవుడు నిజమే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మరి కొన్ని సంగతులు చెప్పి ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. దేవా నిన్ను గూర్చి మేము విన్నదంతా నిజం అని రాసి వాక్యం చదువుకున్నాం కదా. సుమారుగా ఏవేవి నిజాలో కొన్ని విషయాలు చెప్పి ముగించేస్తాను. అసలు ఈ భూమి మీద, బాగా వినాలి మాట, అసలు ఈ భూమి మీద తొలిగా దేశాలన్నీ కూడా ఎక్కడ ఆరంభమయ్యాయి అని ఎవరినైనా అడిగితే ఈ ప్రపంచ గ్రంథాల్లో ఒక్క గ్రంథము కూడా పలానా దేశము పలానా దగ్గర ఉద్భవించింది అని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చరిత్ర చెప్తారే తప్ప సకల భూప్రపంచం కూడా ఒకే దగ్గర పుట్టింది. అది బైబిల్ చెప్తున్న సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రపంచము ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలా? వారి మీద ఈ బాధ్యత ఉంది. వారు సత్యవంతులైతే, వారు సేవిస్తున్న వారు సత్యవంతులైతే దీనికి జవాబు చెప్పాలి. సర్వనాగరికత, సకల నాగరికత ఎక్కడ పుట్టింది? మనుషులు ఎక్కడ ఆవిర్భవించారు? మొట్టమొదటి మనిషి ఎవరు చెప్పాలా? కన్నా బైబిల్ ఎప్పుడో చెప్పింది, మొట్టమొదటి మనిషి ప్రపంచములో ఆదాము అనేటువంటి పురుషుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదాము అనే పురుషుడు మధ్యధరా సముద్ర తీరాన సకల మానవ నాగరికత వెల్లివిరిసింది. మొత్తం శాస్త్రాలన్నీ కలిపి అదే చెప్తుంది. మీకు ఇంకో నిజం చెప్తున్నాను, ఇవన్నీ వాస్తవాలు. ప్రపంచంలో ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో పురాతనమైన ప్రాచీనమైన నాగరికత ఏది అని నువ్వు గూగుల్లో కొట్టగానే నీకు చూపించేది ఏంటో తెలుసా? మెసొపొటేమియన్ నాగరికత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవా నేను మీకోసం ఏమేమి విన్నామో అదంతా నిజము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రకటిస్తున్న మెసొపొటేమియా నాగరికత నిజమో కాదో నువ్వు గూగుల్లో కొట్టి చూడు. అది వస్తే నేను నీకు దాసుడిని, అది రాకపోతే నువ్వు నాకు దాసుడు కాగలవా లోకమా? ఛాలెంజ్. మళ్ళీ చెప్తున్నాను, ఛాలెంజ్ అంటే మన 1600 1000 ఉండే ఈ ఊరోళ్ళకి కాదు ఈ ఛాలెంజ్, సర్వలోకానికి ఛాలెంజ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఎవరు మొట్టమొదటి మనుషుడు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తుంటాడు. ఎందుకు? చెప్పిన వారు మనుషులే కాబట్టి.
కానీ బైబిల్లో చెప్పిన వాడు ఒక్కడే ఉన్నాడు, రాసిన వారు 40 మంది ఉన్నారు. కాబట్టి అందరు రాసినా కూడా చెప్పిన వాడు ఒక్కడే కాబట్టి అంత యూనిఫికేషన్ ఉంటుంది, మొత్తం ఏకత్వమే కనిపిస్తుంది. ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతమంది దేవుళ్ళు మీకు కనిపిస్తారు చెప్పండి? మర్చిపోయారేమో, కొంచెం బాగా చెప్పండి. ఎంతమంది దేవుళ్ళు కనిపిస్తారు? ఎంతమంది? మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది? జెనసిస్ టు రివల్యూషన్ హౌ మెనీ గాడ్స్ ఆర్ దేర్ అంటే ఓన్లీ వన్ గాడ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వెంత పేపర్లు పట్టుకొని మార్చేద్దామని చదివితే దైవజనులు ఆర్ఆర్కే మూర్తి అదే పట్టుకున్నట్టు ఎలాగైనా ఈ బైబిల్ని ఓడించేసి తప్పులన్నీ కనుక్కొని నా నిజమంతా బయటపెట్టేస్తాను అనుకున్నాడట ఆయన. ఎవరైనా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారులేండి. ఆర్ఆర్కే మూర్తి గారు స్టార్ట్ చేశాడంట యోహాను సువార్తతో. పెద్ద నోట్స్ తీసుకున్నాడు, రాసేద్దామని. ఈ తప్పు ప్రతి పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ రాసేద్దాం, తప్పులన్నీ లోకానికి చెప్పేద్దాం, బైబిల్ ఫేక్ అని చెప్పేద్దాం అని పెద్ద ప్రయత్నం చేశాడు ఆయన. ప్రయత్నం చేస్తే ఆయన చదువుతూ ఉండంగా అతను తప్పులు అక్కడ కనుక్కున్నాడు లేదు తర్వాత సంగతి, కానీ అది తిరిగి మాట్లాడి ఇందులో నువ్వు తప్పురా, ఈ తండ్రి నువ్వు తప్పురా, దీని ప్రకారం నువ్వు తప్పురా, దీని ప్రకారం నీ బతుకు తప్పురా అని బైబిల్ వాడి తప్పులు చూపించడం మొదలుపెట్టింది. వెంటనే ఆ దైవజనుడు తర్వాత అయ్యాడు దైవజనుడు నెమ్మదిగా మారిపోయి నేను ఓడిపోయానయ్యా అని చేతులెత్తి నమస్కరించి నీవే దేవుడు తండ్రి అని ఈరోజు చాలా సంఘాలు స్థాపించడానికి కారకుడయ్యాడు దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన బాపడ వ్యక్తి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దాన్ని తప్పులు పట్టాలని వారి తప్పులు ఎత్తి చూపించుకున్న వాళ్ళు కోకొల్లలు. కాబట్టి దేవా మేము నీ కోసం ఏది విన్నామో అది కేవలం నిజం తండ్రి, నిజము నాయన. ఒప్పుకుంది ప్రపంచం, ఇప్పటికీ ఒప్పుకొని తీరాల, ఒప్పుకోవాలి. మొదటి మనుషులు ఎవరు? ఆదాము. ఏది ఆ లెక్క మీ మత గ్రంథాల్లో ఉందా? ఉండదు. ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు చెప్తుంటాడు. మళ్ళీ టైం కూడా మార్చేస్తుంటారు, స్థితి కూడా మార్చేస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునండి, అవును. కాబట్టి చాలా ఫేక్ మతాలు, ఫేక్ ప్రచారాలు నా భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచమంతటా ఉన్నాయి. భారతదేశంలో కాస్త ఎక్కువ ఉన్నాయి. రండి, నిజం చెప్పే దేవుడు ఎవరో గమనించండి. మీ చదువు వాడండి, మీ జ్ఞానం వాడండి, మీ లాజిక్ వాడండి. పాస్టర్ గారు చెప్తుంది, బైబిల్ చెప్తుంది, సేవకులు చెప్తుంది, క్రైస్తవులు చెప్తుంది, నిజమా కాదా పరిశోధించి చూడండి. తప్పుంటే ధైర్యంతో తల ఉంచి చచ్చిపోతాం మీ చేతిలో. కనుక్కుంటే తప్పును కనుక్కోలేవు ఎప్పటికీ. నా యేసు నిజాలే చెప్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా యేసు నిజాలే చెప్తాడు, అబద్ధం ఉండదు. అంతేనండి. ఇంకొక ప్రశ్న వేస్తాను, ఇదో మొదటి రకం ప్రశ్న. ఇంకో ప్రశ్న అదేంటంటే, ప్రపంచమంతటా సుమారుగా ఈరోజు 6000 భాషలు ఉన్నాయని అధికారిక సమాచారం. ఎన్ని భాషలండి? 6000 అండి. 6,000 ఆఫ్ లాంగ్వేజెస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో 6000 భాషలు ఉన్నాయట. అయితే ఏంటి మీ ప్రశ్న ఏంటి అని అడగొచ్చు మీరు. ఈ 6000 భాషలన్నిటికి కూడా ఏదో ఒక మొట్టమొదటి భాష ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. మొట్టమొదటి భాష ఒకటి ఉంటుంది. అసలు ఇన్ని భాషలు ఎట్లా వచ్చినాయి? నీవు నిజంగా ధైర్యవంతుడివి, చదువుకున్నోడివి, శాస్త్ర విజ్ఞానుడివి, సకల శాస్త్ర ప్రావీణ్యత ఉన్నవాడివి అయితే ఈ ప్రశ్నకు జవాబు చెప్పి తీరాలి. మరి నీ కనీసం నీ మనస్సాక్షిగా చెప్పుకోవాలి, నాకు చెప్పకపోయినా. ఇన్ని భాషలు భూమి మీదకి ఎట్లా వచ్చినాయి? ఎలా వచ్చాయి? ఎవరు ఒక్క భాష స్టార్ట్ చేశారు? ఆ ఒక్క భాష కాస్త మళ్ళీ 1000 భాషలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? నీ గ్రంథంలో లిఖితమై ఉందా? ఉంటే చూపించు. నా దేవుడు పలుకుతున్నవన్నీ, ఆయన కోసం మీరు వింటున్నవన్నీ ఏంటట? అందరూ చెప్పండి, ఏంటట? నిజములు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు కూర్చొని వింటున్నవన్నీ ఏంటవి? బుర్ర కథలు కాదు, నిజాలు. క్రైస్తవుడాన్ని భాగ్యం ఎంత గొప్పదో ఒకసారి పరీక్షలు చేసుకో. హౌ బ్లెస్డ్ యు ఆర్ టునైట్ టు హియర్ దిస్ వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యం వింటున్నావు. హౌ బ్లెస్డ్ యు ఆర్. ఎంత ధన్యుడివి. కొంతమంది తెలియదు, మా దేవుడు యేసు ప్రభువు అండి అని ఏదో పనిమాలో నమ్ముకున్నట్టు ప్రవర్తిస్తుంటారు కొంతమంది క్రైస్తవులు. వాళ్ళకేం పోయే కాలమో నాకు తెలియదు. అంటే చదవరు, ప్రార్థన చేయరు, దేవుని బలం తీసుకోరు. కాబట్టి బలహీనమైన రోగులు అయినటువంటి క్రైస్తవులు ఉండిపోతారు. ఈ పనికిమాలను బట్టి మరికొంతమంది పనికిమాలు ఏమంటారంటే, మీ దేవుడు మాకు తెలుసు, మా పక్కన ఒక ఉంది,
అని చెప్పి దాన్ని దేవుడిని కలిపి ఈడు ఎవడో లెక్కెడుతుంటాడు. నీకు ధైర్యం ఉంటే ఎవడో నాలంటోడు తగులుకుంటే అప్పుడు నీకు నిజాలు బయటపడతాయి. దేవునికి స్తోత్రం కలిగిను గాక. సత్యం బయటపడుతుంది. జోగి జోగి రాసుకుంటే పసుపు రాలుతుందా, కుంకుమ రాలుతుందా, పోనీ పూటిదా. దేవునికి స్తోత్రం కలిగిను గాక. ఫేస్ ద ట్రూత్. ధైర్యం ఉంటే సత్యాన్ని ఎదుర్కొని చూడు, అది నిన్ను కాల్చేస్తుంది, నీ బ్రతుకునెత్తి చూపిస్తుంది తప్ప సత్యములో ఇంతవరకు. నా ప్రభు వేసిన ప్రశ్న, ప్రపంచమా రండి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను అన్నాడు. ఏంటి ప్రభువా? నాలో పాపం ఉందని మీ గ్రంథాలైనా, మీరైనా, మీ శాస్త్రాలైనా, మీ ఉపదేశాలైనా, మీ ప్రవచనాలైనా, మీ ప్రసంగాలైనా, మీ పీఠాలైనా, అగ్రపీఠాలైనా, లోపీఠాలైనా, పాతాళమైనా, అతల వితల పాతాలు ఏదైనా ఒక్కడైనా ఎక్కడున్నోడైనా ఒక్కడ చూపించండి అని అడిగాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించడు? ఏ గ్రంథం స్థాపిస్తుంది? కమాన్ అన్నాడు. ఆ రోజు పలికిన, నా యేసు పలికిన ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆయన పక్షాన్ని మాట్లాడుతూ పలుకుతూనే ఉన్నారు, ఇంకా పలుకుతూనే ఉంటారు. ఇప్పుడు ఒకడు రాలే, యేసు నీలో ఇదిగో ఎంత పాపం ఉంది అని చెప్పడానికి ఒక్కడు రాలా, ఒక్కడు కూడా రాలేదు. వై అంటే ఆయన సిన్లెస్ అండి, పాపరహితుడు, పాపరహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు పనికిమాలలో ఆ పాపరహితుడు తాలూకా పేరు తీసేస్తున్నారు. క్రైస్తవులే, ఎవరో కాదు. అలా నేను ఎప్పుడు విరోధం వాళ్ళకి, ఎప్పుడు విరోధం. నేను ప్రతిసారి మైక్ తీసుకున్నప్పుడల్లా వాడిని గద్దిస్తూనే ఉంటాను. ఎందుకంటే సత్యానికి విరోధులు కాకూడదు. వాళ్ళ నొక్కను వదలను, గద్దిస్తూనే ఉంటాను. ఈవెన్ ఆ స్థానంలో నా పిల్లలున్నా నేను వదలను, గద్దిస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవాది దేవుడు ఈ సర్వలోకంలో కూడా ఆ ఒక్క భాషను ఆరంభించింది ఎవరో కాదు, దేవాది దేవుడు. బాబేలు గోపురం అనే గోపురం దగ్గర యెహోవా దేవుడు ఒకానొక ఉద్దేశం కొరకు దిగివచ్చి అనేకమైనటువంటి ఒక్క భాష అనేకమైన భాషలుగా విడగొట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మహాసత్యం, ఈ సర్వసత్యం ఎక్కడుంది? మీ గ్రంథాల్లో చూపించండి. నో, చూపించలేరు. అందుకంటారు కళాయిలో లేనిది గరిట్లోనే రుబ్బెత్తనాడట. ఏంటి అర్థమైందా సామెత? కళాయిలో లేదు, ఏం లేదు అక్కడ. ఈడేమో టర్ర టర్ర అని గరిటి తిప్పేస్తున్నాడు ఏకంగా. ఎంత వస్తుంది? సౌండ్ వస్తుంది. ఎస్, దేవుడికి స్తోత్రం కలుగునుగా. కళాయిలో లేనిది ఎంత కావాలమ్మా అని చెప్పి గరిటితో తిప్పేసేస్తాడు. ఎక్కడేసేస్తావు, ఎవరికి వేసేస్తావు, ఏముంది అక్కడ? సరుకులు లోపల లేదు ఈ లోకంకి. ఈ లోక గ్రంథాల్లో సత్తువు లేదు, సారం లేదు, ఏ రుచి లేదు, పసి లేదు, ఏమి లేదు. నా గ్రంథం ప్రకటిస్తున్న ప్రతి అక్షరములో లైన్ టు లైన్ పరిశీలించినా కూడా సర్వ సత్యం అందులో ఉంది. రా, నీ ఓపికే నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావో అన్నాళ్ళు పరిశోధించిన టన్నులు 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 కొలది ఇక్కడ సత్యమే దొరుకుతుంది, నిజమే దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది, స్వర్గం దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, సత్యం దొరుకుతుంది. ఇంకా నీకు ఎంత ఓపుకుంటే అవన్నీ చేర్చుకో, అవన్నీ దొరుకుతాయి అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వు ఎన్ని పేపర్లు తిరిగేసిన ఈ లోకంలో అన్ని పేపర్లు బ్లాంకే, అంటే ఖాళీయే. అన్ని పేపర్లు బ్లాంకో. నేను ఈ మాటలు చెప్తున్నది కారణం, లోపము కలిగి వాక్యం లేకుండా ఆ నానా వ్యతలు పడుతున్నవో లోపమైనటువంటి క్రైస్తవులారా, మీరు ఈ విషయం తెలుసుకొని బలపడతారని. అబ్బా, మేము నమ్ముకున్న దేవుడు అంత నిజమా? ఎస్, అంత నిజమే. నువ్వు అనుకున్న కంటే ఇంకా ఎక్కువ నిజం. అయినా ఎక్కువ నిజం. అబద్ధలున్నోడికే కోపాలు ఎక్కువ వస్తాయి, నిజంలోనోడు కోపం రాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబద్ధలున్నోడికి తిరిగి ప్రశ్న వేస్తే జవాబు చెప్పలేనోడికి బూతులు వస్తాయి, కోపాలు వస్తాయి. కానీ సత్యవంతుడు కోపం రావాల్సిన అవసరత లేదు. ఎందుకంటే సత్యం చెప్పే ఒకడి మీద నువ్వు కోపం పడితే ఆడేదో తీసేద్దామని తీసేస్తే సత్యం చెప్పే 1000 మంది ఆ స్థానంలో దేవుడు పుట్టిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్నాళ్ళు కోపడతావు, ఎంతమంది కోపడతావు? కడకు నువ్వు మారాల్సిందే కదా, మారాలి కదా. ఆర్ఆర్కే మూర్తి గారు మారినట్టు మారాలి. చేతకాని క్రైస్తవులాగా ఉండొద్దు. బైబిల్ పట్టుకొని నీచంగా ప్రవర్తించొద్దు. ఎందుకంటే ఇంత గొప్ప దేవుని నామము అవమానం పడే అవకాశం ఉంది నీ ద్వారా, నా ద్వారా. కాబట్టి బీ ఏ రియల్ క్రిస్టియన్, వాస్తవ క్రైస్తవుడు గుండు. ఎందుకంటే నీ దేవుడు పలికినవన్నీ వాస్తవాలే కాబట్టి, సత్యమే కాబట్టి, నిజమే కాబట్టి కొంచెం ప్రయత్నమైనా చెయ్యు. అంతేగాని లాలుచి క్రైస్తవుడిలాగా, రాజీ పడిపోయే క్రైస్తవుడిలాగా ఉండొద్దు. అది నీ ఎముకలు కుళ్ళు. నీ ఎముకలు క్రైస్తవుడువా, క్రీస్తులాగా ప్రకటించు, క్రీస్తులాగా బతుకో, ప్రయత్నమైనా చెయ్యు. అందుకే క్రైస్తవులారా అని భక్త పౌలు పిలిచాడు.
ఒక మాటేనండి, నేను క్రీస్తుని పోలి ప్రవర్తించుచున్నాను. నడుచుకున్నానంటే మళ్ళీ రోడ్డు మీద నడుస్తున్నాడేమో అనుకుంటారేమో. అది కాదు నడవడం అంటే, ప్రవర్తన. నేను క్రీస్తుని పోలి ప్రవర్తించుచున్నాను, మీరు నన్ను పోలి. సాధ్యమైతే కొంచెం ఆ ప్రయాస చేయండి సంగమా, ఆ ప్రయత్నమైనా చేయండి, కనీసం ప్రయత్నం చేయండి. లాలుచి పలకండి, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకండి. వాక్యానికి విరుద్ధంగా వెళ్ళి నీ దేవునికి, నీ గొప్ప దేవునికి నిజాలు మాత్రమే పలుకుతున్న నీ సత్యదేవునికి, పరిశుద్ధ దేవునికి అవమానము తాకో. నీ మూలాన ఎవడో ఏ పనికి మాలోడు నోరెత్తుతాడు. ఆడికి నోరు తెరిస్తే ఏం రాదు, కానీ నిన్ను చూసి ఆడు నోరెత్తుతాడు. నువ్వు వాడికి అవకాశం ఇస్తున్నావు కదా. నేను అంత దూరం చూసి అనుకోమ్మా, ఎవడన్నా పాటలు, సినిమా పాటలు, రకరకాల బూతులు ఆడుకుంటే ఒక క్రైస్తవుడు అటు నుంచి వస్తున్నాడు అనుకోండి, మన ఫ్రెండ్ అనుకున్నాడు. వీళ్ళందరూ ఏమనుకోవాలి తెలుసా? ఒరే మీరు ఊరుకుంటారు, సినిమా పాటలు పడదాకు చెత్తగా మాట్లాడకండి, మన ఫ్రెండ్ వస్తున్నాడు, ఆడు రోజు చర్చికి వెళ్తాడు, ఆడికి సినిమాలు కానీ బూతులు కానీ దుర్మార్గతని పడదు, ఆడు మన ఫ్రెండు, ఆడు క్రైస్తవుడు అని ఇక్కడి నుంచి దుర్మార్గులు సైతము నీ ప్రవర్తనను, నడవడికను అల్లంత దూరాన ఉండంగానే ఒప్పుకొని తీరాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ప్రవర్తించి చూడు. నేను చెప్తాను ఇక్కడ 23 ఏళ్ళుగా నేను చెప్తాను, కానీ నా దేవుడు 2000 ఏండ్లుగా నా ప్రభు కష్టపడి ప్రతి గుండెల ద్వారా పనిచేస్తున్నాడు ఆయా ప్రాంతాల్లో. అందులో నువ్వు సాధనం అవ్వవా? సత్యంగా ప్రకటిస్తే, ప్రవర్తిస్తే సాధనం అవుతావు, ఉపకరణం అవుతావు. అంతేగాని నీకు నచ్చినట్టుగా అడ్డంగా ఉంటాను, సంఘాన్ని నేను పరిపాలిస్తాను, సంఘాన్ని శాసిస్తాను, హిట్లర్ అయిపోతానంటే నువ్వు పేల్చుకొని చస్తావు అంతే. హిట్లర్ ఏం చేసిండు? లోకాన్ని శాసించాలనుకున్నాడు, ఆఖరికి ఏమైనాడు? రివాల్వర్ తీసుకుని తనకు తానే పేల్చుకుని ఢమ్ అని ఐ హ్యావ్ నో ఆల్టర్నేషన్ అన్నాడు. నాకు వేరే ప్రత్యామ్నాయ దారి లేదు ఎక్సెప్ట్ డెత్, మరణం తప్ప అనుకున్నాడు. ఢమ్ అని పేల్చుకొని చచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. ఎవరో నిన్ను చంపాల్సిన అవసరం కూడా లేదు. నీకు నువ్వే చంపుకొని చేస్తావు. పౌలా, ముని కోలలకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త అన్నాడు పౌలుతో. ముని కోలలు అంటే మన భాషలో చెప్పాలంటే మునకాల కర్రలు అంటాం కదా, మునకాల కర్రలు అండి, వెదురు కర్రలు. ముని కోలలు తిన్నంగిల పెట్టి దాన్ని తిన్నంగిల తంతమా? తంతే ఏమైంది మనకు తెలీదా? మనకాలే పోయిద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వద్దు, మార్పు చెందండి. ప్రభు నామానికి అవమానం తేవద్దు ప్లీజ్. క్రైస్తవ్యం చేత కదా జాబ్ హోల్డరు రిజైన్ చేసినట్టుగా నేను ఉద్యోగం చేయలేనంటే అప్పుడు స్టాఫ్ ఆఫీస్ ఏమంటుంది? రిజైన్ చేసి వెళ్ళిపోరా, ఆ ఉద్యోగం ఇంకోటికి ఇచ్చుకుంటాం అంటది. నీ క్రైస్తవ్యం చేతం కదా, నీ క్రైస్తవ్యం చేత కావట్లేదా? రిజైన్ చేసి ఊర్లో కలిసిపో. అప్పుడు నిన్ను ఎవడు అడగడు. నాలాంటి వాళ్ళు ఎవడు నీ మీద అధికారం అవ్వలేడు, అవడు, తిట్టడు, రోషం కూడా రాదు. క్రైస్తవులు చెప్తున్నాను, ప్లీజ్ నీకు సాధ్యమైతే క్రైస్తవుడిగా ఉండే ప్రయత్నం చేసి మంచిగా బ్రతుకో. నీకు అవట్లేదా? దయచేసి దాని నుంచి తప్పుకో. అంతేగాని రెండింటికి మధ్యలో ఉంటానండి. దేనికి? క్రైస్తవుడు అయినట్టు, కొన్నిసార్లు క్రైస్తవుడు కానట్టు. ఈ మధ్య రకం నాకు ఇష్టం అండి. అంటే మధ్య రకం నీకు ఇష్టమేమో, కానీ నులివెచ్చగా జీవితం దేవునికి మాత్రము ఇష్టం లేదు. అయితే చల్లగా కలిసిపోరా ఊరిలో, లేదా వెచ్చగాను నా కోసం బతుకురా, నులివెచ్చని జీవితం బతికించి డ్రామాలు అయ్యొద్దురా అని చెప్తున్నాడు దేవుడు. ఇది క్రైస్తవుల కోసం మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ నిమిత్త మిత్రుల అన్యులు ఏమంటారు? తుట్టులకు పోతారండి. దావీదు అన్నాడు, దేవా నీ దాసుడినైనటువంటి నా ద్వారా నీ నామమునకు అవమానము కలగనీయకుము అని ప్రార్థన చేశాడు దావీదు. నా ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా చూపు ద్వారా, నా వాక్కు ద్వారా, నా యొక్క సత్ప్రవర్తన ఏదైనా కావచ్చు, నీ నామానికి అవమానం తెచ్చే పని నా ద్వారా జరుగునీయకుము అని ప్రార్థన చేశాడు భక్తి దావీదు. నీకుందా ఆ రోషం క్రైస్తవుడా? ఉండి తీరాలి. లేకపోతే ఏవో ఫలాలు, కాయలు, పళ్ళు, నా ముడి నొప్పి, నడి నొప్పి ఇవన్నీ తగ్గుతాయని చెప్పేసి యేసుప్రభు దగ్గరికి వచ్చానండి. అన్నీ ఎవడు అసలు అదేదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో, అతనే బాగు చేస్తాడు. ఏసు అవసరం లేదు, నీకు అసలు బాగు చేయడు యేసు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాపము పోవాలి తండ్రి, ఇది నువ్వు తప్పెవరో తీరని నాకు తెలిసింది నాయన, అందుకు రా యేసు దగ్గరికి. ఎందుకంటే సకల రోగాలకి కారణం పాపమా, సకల పాపాలకి కారణం రోగాలా? ఏది రైటు? అగైన్ మీకు అర్థం కాలేదేమో, కొంచెం మెలకు రండి అందరూ కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సకల రోగాలకు కారణం పాపమా, లేదా ఈ పాపమంతటికి కారణం రోగాలా? అది
సకల రోగాలకు కారణము సింగిల్ పాపము. ఇప్పుడు చెప్పండి, ఏది తీసుకుంటే 1000 రోగాలు పోతాయి? 1000 రోగాలు ఉంటే అక్కడ పాపం పోతాయి. అసలు ఏది కరెక్టు? ఒక్క పాపం వదిలేస్తే చాలు 1000 కోట్ల రోగాలు పోతాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు శీఘ్రముగా స్వస్థత కలుగునట్లు ఒకని యొక్క రోగములతో చెప్పుకోండి అన్నాడా? ఎస్, దట్ ఈస్ ద పాయింట్. ఒకని పాపములు ఒకనితో ఒప్పుకోండి అన్నాడండి. అద్భుతమైన మెడిసిన్ అండి స్వస్థతకి. నీ కుళ్ళు, నీ ద్వేషం, నీ యొక్క కామంతో నిండిపోయిన కళ్ళు, రకరకాల అసూయ, అబ్బో ఇవన్నీ వదులుకుంటాను తండ్రి. పాపిని ప్రభువా ఒక్కరోజు కన్నీరు కాచి ఏడ్చి ఒప్పుకొని చూడు, నీ క్యాన్సర్ కూడా సెకండ్లో పోతుంది, తగ్గిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. క్యాన్సర్ సైతం పోద్దే, ఉండదు. పాపము కారణం గనుక దేవా మేము మీకోసం ఏదేది వింటిమో అదంతయు నిజము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి నిజమైన దేవుడిని రాత్రి పెద్దవలసగా కొత్తగా మరొక్కసారి పరిచయం చేస్తున్నాను. రండి. ఇంకా మీరు యేసుని నమ్మకపోతే, యేసు ఏదో అమెరికా దేవుడు తెలియకే ఇదైతే నేను 100కి 100 రూపాయలు నమ్ముతాను. తెలియకే యేసు ఎవరో పైడోళ్ళకండి, మాలోళ్ళకి మాదిగోళ్ళ దేవుడు తెలియక జస్ట్ తెలియక అంతే. పాపం వారు తెలియక అజ్ఞానంలో ఉంటున్నారు. అందుకే మరొక్కసారి నా యేసునామంలో అవుటర్ కాల్ ఇస్తున్నాను. ఈ యొక్క టోటల్ ఊరికి, ప్రపంచానికి అవుటర్ కాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు తప్ప వేరొక నిజమైన దేవుడు లేడు. యేసు తప్ప వేరొక సత్యమైన దైవము లేడు. నీవు తప్ప దేవుడేడి అని రాసి ఉంది అక్కడ. నీవు తప్ప నీ వంటి దేవుడు ఎక్కడయ్యా? నీ వంటి దేవుడు ఎక్కడయ్యా? వేల్పులలో నీ వంటి వాడెవడు? నీతో సముడైన వాడెవడు? పరిశుద్ధతలో నీవు పూజనీయుడవు. ఆహా, ఎంత బాగా ప్రభు కోసం చెప్పబడిందో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బతుకు మారాలి, మన దుర్మార్గపు పోకిరి చేష్టలు మారాలి. అందుకొచ్చాడు యేసు, అందుకే ఇంతవరకు ఎవరైనా కృంగిపోయి ఉండుంటే, మా బాధలు తీయలేదు, అవి తీయలేదు, మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ తీయడు దేవుడు. ఫస్ట్ తీయడు. ముందు పోవాల్సింది నీ భయంకరమైన పాపం. అవును, బాగా చలితో ఉడికిపోతున్నాడు దగ్గరికి వెళ్ళి, వి ప్రే ఫర్ యూ బ్రదర్, మీకోసం ప్రార్థన చేస్తాం బ్రదర్. ఆడప్పుడు అక్కడికి ఏమవుతున్నాడు? అసలు చలితో గజ ఉడికిపోతున్నాడు. ఫస్ట్ ఆడికి ఏం కావాలి? ఒక చిన్న టవలైనా తీసి ఇది కొంచెం కప్పుకో, చలి తగ్గుతుంది, టక్కుని చలి తగ్గుతుంది. అంతే. ఆడి దగ్గరికి వెళ్ళి పెద్ద పరిశుద్ధమైన మాట, ప్రార్థన చేస్తాం బ్రదర్, నీకోసం ప్రార్థన. నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తావు? నీకు జ్ఞాపకం ఎప్పుడు వస్తుంది? పలానా బ్రదర్కి మాట ఇచ్చాను ప్రార్థన చేయాలని. ఎప్పుడు మోకరిస్తావు? నువ్వెప్పుడు చేస్తావు? అతను నీ ప్రార్థన వింటాడో లేదో? ఈలోపు చలితో బాగా చలి ఎక్కువైపోయి చచ్చిపోతాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ద ఒరిజినల్ ట్రూత్, మీ రోగాలు పోయేటట్టు కాదు, సకల రోగాలకు కారణమైన పాపం పోయేటట్టు ప్రార్థన చేసుకోండి రోజు నుంచి. అవును, సింపుల్ మెడిసిన్ ఫర్ ఆల్ రోగాలు. అన్ని రోగాలకి ఇదే సింపుల్ మెడిసిన్ అండి. ఆల్ జబ్బులంటికి, ఆల్ డిసీజెస్ అండ్ ఆల్ ఎయిల్మెంట్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓన్లీ వన్ మెడిసిన్, కన్ఫెస్ యువర్ సిన్స్ బిఫోర్ యువర్ క్రియేటర్. మీ సృష్టికర్త ముందు పాపాలు ఒప్పుకోండి. ఎందుకంటే నా దేవుడు చెప్పినవన్నీ వాస్తవాలు, అన్నీ వాస్తవాలే. అతని గొప్పతనం ఎన్ని ఏళ్ళు ఎన్ని యుగాలు పొగిడినా తరగదు. కాబట్టి నేను చాలా ఉన్నాయి, ముగించేస్తాను. కాబట్టి దేవా, నీవు ఏదేది చేసావో, అది మేమేదేది విన్నామో అదంతయు నిజము. నీ వంటి దేవుడు లేడు. నువ్వు సేవిస్తున్న దేవుడు యేసు లాంటి దేవుడు లేడు, ఎవరు లేరు. మనం ఏదో పాట పాడుతున్నాడు, యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు వినుటకైనను, లేనే లేడు వినుటకైనను. నీకు సాటి ఎవరో ప్రభో, మనుషులకై మరణముందినా. నీకు సాటి మనుషులకై మరణముందినా.
రక్తమిచ్చిరా, వారి ప్రాణమిచ్చిరా, రక్తమిచ్చిరా, వారి ప్రాణమిచ్చిరా, దేవతలు వినుటకైనను, దేవతలు వినుటకైనను. యేసు నీలాంటి దేవుడు జగాన లేనే లేడు. వినుటకైనను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడ్డానికి కాదు, వినడానికి కూడా లేడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూచుటకైనను కనిపించట్లేదు అంటే అసలు ఉంటే కదా. వినుటకు కూడా ఒకడు లేడయ్యా, ఒక్కడు. వాళ్ళు కోట్లు అనుకుంటారు, కానీ మనకు సత్యం ఏం చెప్తుందంటే ఒక్కడు చూపించి ఉంటుంది, ఒక్కడు కూడా లేడు. మేము చాలా దేవతల పేర్లు విన్నాం, అందులో ఒక్కడైనా రక్తము కార్చారా, ప్రాణం పెట్టారా ప్రభా నా పాపం పోవడానికి? లేరయ్యా. కాబట్టి మేము విన్నదంతా నిజం నీకోసం. దేవుడు స్తోత్రం కలిగినగాక. నీకోసం మేమేం విన్నామో అదంతా నిజం, కేవలం నిజం, కేవలం నిజం, అది మాత్రమే నిజం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది తప్పితే ఇంకేది అబద్ధమే. నాకు బాగులేదు, నాకు క్యాన్సరు, నాకు నొప్పి, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ అబద్ధాలు. మీరు అనొచ్చు అదేంటండి మాకు నిజమే ఉంది కదా. ఉంది. దాని మూలమైన పాపం ఎప్పుడు పోవాలని ఎప్పుడు ప్రార్థన చేసావు? నాకు చెప్పు. ఎప్పుడు ప్రార్థన చేసావు? నాకు కుళ్ళి బుద్ధి పోవాలి తండ్రి, చెయ్యవు ప్రార్థన. నా అసూయ పోవాలి ప్రభువా, నా డబ్బు మీద వాంఛ పోవాలి తండ్రి, స్త్రీల మీద కాంక్ష పోవాలి ప్రభువా, అధికారం మీద వాంఛ పోవాలి తండ్రి. ఎప్పుడు ప్రార్థన చేసావు? ఇవి కదా అసలు పాపాలు. ఇవి పోతే నువ్వు అడగక్కర్లే. ఇడ్లీ కొనేసిన తర్వాత ఎవడు చట్నీ కోసం 3 గంటలు వెయిట్ చేయడు. ఇడ్లీ కొన్నాక 10 రూపాయలు 20 రూపాయలు కొంటాం. కొన్ని ప్లీజ్ కొంచెం అలాగే ఇటు తినడానికి కొద్దిగా కూర కూడా. ఎవడైనా ఇలా లైన్లో ఉంటాడా? కొంచెం చట్నీ నేను బాబాబు ఏమనుకోకుండా మరి తినలేం కదా. ఇలా ఎవడని అడుగుతాడండి? చట్నీ కోసం ఎవడరా నీకు వెయిట్ చేయమన్నాడు? నువ్వు కొన్నది టోటల్ ఫ్రీ, ఇడ్లీతో చట్నీ ఫ్రీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసును నువ్వు నమ్మి పాపం మొదలుకుంటే సకల రోగాల క్షమాపణ ఫ్రీ. దేవుడికి స్తుతి కలుగునుగాక. అంత గొప్ప నిజమైనటువంటి భాగ్యము దేవుని పిల్లలైన వారికి దేవుడు ఇచ్చాడు. ఈ కుటుంబం అందరికీ కూడా ఈ రాత్రి ఆ ఆశీర్వచనాలన్నీ కలగాలని, ఈ స్వరం విన్న అన్నలకు, తమ్ముళ్లకు, పెద్దలకు, చిన్నలకు, సత్యాన్వేషులకు, చదువురులకు కలగాలని, కూడొచ్చిన సంఘ పరిచారకులు, దేవుని బిడ్డలందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.